ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమాదంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, నిర్గమకు ఏర్పాటు చేయండి వాక్య భాగము ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 12 వచనం ధ్యానం చేసుకున్నాం. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 12 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను గారు దేవుని యొక్క మాటను, ప్రభు యొక్క మాటను, ఆయన దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్న సందర్భము, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఏదైతే ఆయన నెరవేర్చి తన కార్యాన్ని జరిగించి సంపూర్తి చేశారో, ఆ విధంగా ఆయన శిష్యులైన వారు అందించబడిన వాక్యాన్ని బట్టి నేడు మనము ప్రభువులో ఆత్మీయంగా బలపడుతున్నాం. అంటే యోహాను రాసిన ఈ యొక్క మొదటి పత్రికలో మనము క్రీస్తు ప్రేమలో ఇటివారమై ఉన్నామనే విషయాన్ని యోహాను గారు గుర్తు చేస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటున్నాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా విశ్వాసంలో క్రీస్తు ప్రేమను బట్టి జన్మించిన ఆ యొక్క స్థితిని గుర్తి తెలియజేస్తూ లోకమును జయించుదురు అంటాడు. అంటే శరీరాశలను, లోక సంబంధమైన వాటిని జయించి ఆత్మ సంబంధమైన వాటి యందు నిలిచిన వారమై ఉంటాము. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అన్నాడు. లోకమును జయించడం అంటే ఆత్మీయంగా మనం బలపడడం వల్ల క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఆ పరలోకాన్ని, దేవుడిచ్చే నిత్యత్వాన్ని మనము పొందుకుంటాము. దాన్ని ఉద్దేశించి ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట, లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటాడు. కాబట్టి ఆ విశ్వాస విజయములో లోకమును జయించిన వారముగా, క్రీస్తుని కలిగిన వారముగా, ఆనాడు ఏదైతే దేవుడు మన పట్ల కార్యం జరిగించారో దానిని ఉద్దేశిస్తూ ఆయన అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటాడు. యేసు క్రీస్తుడని దేవుని నమ్మువాడు అంటే నమ్మి విశ్వసించువాడు, ఆ నమ్మకాన్ని కొనసాగించేవాడు, ఆ నమ్మకంలో కొనసాగింపబడుతూ క్రీస్తు ప్రేమలో నిలిచేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ యోహాను గారు అంటున్న మాట, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరి ఎవడు అన్నాడు. నీవు నమ్మితే ఆ జయాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ విజయాన్ని నువ్వు కలిగి ఉంటావు, ఆయనతో నిత్య జీవాన్ని కొనసాగిస్తావు. కాబట్టి నీళ్ళ ద్వారాను, ఎలాగా నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా క్రీస్తు యేసు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయ్య. అంటే నీళ్ల ద్వారా అంటే ఏంటి? పునర్జన్మ సంబంధమైన బాప్తిసాన్ని కలిగి క్రీస్తులో మార్చబడుతూ విశ్వాసంలో కట్టబడుతూ, రక్తం అనగా ఎవరైతే మన కొరకు రక్తం చెందించారో ఆ నరావతారి అయిన క్రీస్తు యొక్క రక్తం చేత మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అంటే మన కొరకు ఆయన బలి అయ్యాడు, మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన ధరించాడు. కాబట్టి యోహాను గారు ఇక్కడ చెప్తున్న మాట అంటే నీళ్ళ ద్వారా రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎవరో? యేసు ప్రభు వారు. కాబట్టి ప్రభుని గురించి చెప్తూ, అనగా యేసు క్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చినాడు. అంటే నీళ్లతో అంటే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మే కాదు, ఆయన చిందించిన రక్తము చేత మనం విమోచింపబడ్డాం. కాబట్టి ఆత్మ సత్యమును గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ. ఆత్మ సత్యం అంటే ఏ ఆత్మనైతే మనం కలిగి ఉన్నామో ఆ ఆత్మ మన గురించి సాక్ష్యాన్ని ఇచ్చేది ఉన్నది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆదరణకర్తలో మనం కొనసాగవలసి ఉంది. కాబట్టి సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లు, రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. అంటే సాక్ష్యం ఇచ్చుట అంటే
నిన్ను గూర్చిన సాక్ష్యము, నీ విశ్వాసమును గూర్చిన సాక్ష్యము, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని గూర్చిన సాక్ష్యం. అంటే ఇది పరసంబంధమైనది కాబట్టి ఈ పరసంబంధమైన సాక్ష్యాన్ని గురించి పౌలు ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటి, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నారు. ఎవరంట అనగా ఆత్మ అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీళ్లు అనగా పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం ద్వారా నువ్వు రక్షింపబడి నీ గతాన్ని మార్చుకున్న విధానాన్ని బట్టి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి రక్తము అన్నాడు, రక్తం అనగా క్రీస్తు యొక్క శరీరము ద్వారా చిందింపబడడం ద్వారా మన పాపములు క్షమింపబడ్డా ఉన్నాయి కాబట్టి రక్తమును అని చెప్పి ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అనగా త్రిత్వంలోని ఏకత్వాన్ని గుర్తు చేసేదిగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము మనుష్యుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా అన్నాడు. అంటే ఏంటి, ఎలాగైతే మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నామో దానికంటే ఉన్నతమైనది ఏంటి, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. దేవుని సాక్ష్యం అంటే తండ్రి తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో అది బలమైంది. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటే విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనకు అన్ని విధాల తన ఆత్మీయ స్థితిని ఇస్తాడనే విషయాన్ని యోహాను గారు గుర్తు చేశాడు. కాబట్టి దేవుని యొక్క సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము అనగా తన కుమారుని గూర్చి ఇచ్చినదే అంటాడు. అంటే కుమారుని గూర్చి తండ్రి ఇచ్చిన సాక్ష్యమే సాక్షిగా కుమారుని ఉంచుకున్నాడు. కాబట్టి ఆ సాక్షులుగా మనము ఉండాలి అనే విషయాన్ని చెప్తూ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు అని. అంటే కుమారుడు ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారిలో క్రీస్తు యొక్క ప్రేమ అంటే సాక్ష్యము కలిగి ఉంటారు. అంటే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నమ్మని వాడు తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా మరి చేసిన వాడు అన్నాడు. నమ్మలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి అతని సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఆత్మీయ స్థితిని కోల్పోయాడు, దేవునితో పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని కోల్పోయాడు. అంటే నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందావు, నువ్వు రక్షింపబడ్డావు, సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు. నమ్మనోళ్ళు మరి శిక్షింపబడతారు, రక్షణకు దూరం అవుతున్నారు, విశ్వాసాన్ని దూరం అయిపోతున్నారు, వారికి రావాల్సిన ఆత్మీయ స్థితి కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుని విశ్వాసం ఉంచువాడు తనలో ఈ సాక్ష్యాన్ని కానీ ఎవడైతే విశ్వసిస్తున్నాడో అతడు తన హృదయంలో వాక్యంలో ప్రభువుని కలిగి ఉంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు అని ఆయన తన కుమారుని గూర్చి అంటే ప్రభువుని అంగీకరించక విసర్జించి మరి ఇతరమైన వాటి మనసరించి గురించి చెప్తూ ఇది ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడు అన్నాడు. కాబట్టి ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి అతనిలో పాపం ఉంది, లోకం ఉంది, శరీరం ఉంది. కాబట్టి ఆత్మస్థితి అతడు లేనివాడై ఉన్నాడు. కాబట్టి ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది అండి. దేవుడు మనకి ఏం చేశాడు, నిత్య జీవం అంటే ఆయనతో సదాకాలం జీవించే ఆ స్థితిని ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ నిత్య జీవంలో ఆయనతో మనము సదాకాలం జీవించే వారమై ఉండాలని మరి యోహాను గారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు ఆ సాక్ష్యం అనగా ఏమిటది, దేవుడు మనకు నిత్య జీవమును దయచేస్తాను. కాబట్టి ప్రభుతో, పరిశుద్ధ ఆత్మతో, తండ్రితో సదాకాలం జీవించే ధన్యత మనం కలిగిన వారిగా ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి కుమారుని యందు అనగా క్రీస్తునందు ఉంది. కాబట్టి క్రీస్తు యందు సాక్ష్యమందు ఆయన రక్తమందు ఆయన ద్వారా మనం పొందుకున్న యొక్క నిత్య జీవాన్ని మనం కలిగిన వారమై ప్రభుత్వం ఉండాలని చెప్తూ చివరిగా అంటున్నాడు దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము గలవాడు అంటాడు. అంటే ఎవరైతే దేవుని కుమారుని అంగీకరించిన వారు ఉంటారో వాడు జీవము గలవాడు. అంటే అంగీకరించడం అంటే హృదయంలో, ప్రవర్తనలో, ఆలోచనలో, తలంపులో నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని నువ్వు కొనసాగిస్తే నీవు జీవము గలవాడు అని. అంటే జీవం అంటే నిత్య జీవంలో ప్రవేశించే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు అంటున్నాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అంటాడు. అంటే నువ్వు ప్రభువుని అంగీకరించకపోవడం ద్వారా ఆ నిత్య జీవాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నావు. కాబట్టి ఆ పరిస్థితులు అలాగా నీవు క్రీస్తుకు దూరంగా, వాక్యానికి దూరంగా, విశ్వాసానికి దూరంగా, రక్షణకు దూరంగా నీవు ఉండకూడదంటే దేవుని మాటను బట్టి, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, పరిశుద్ధపరచబడిన క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాడమై ఆత్మీయ నడిపింపు కలిగి ఆ నిత్యరాజ్యంలో జీవించాలని యోహాను భక్తులు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చండి, నెరవేర్చినప్పుడు మీరు ఆయనతో ఉంటారని ఆనాడు యోహాను ఆనాడు సంఘాలకి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీ సహాయం మాకు దయచేయండి. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత, నీ కృప చేత మమ్మల్ని నింపండి. శరీరధారిగా మా మధ్యకొచ్చి మా నిమిత్తం, మా పాపాల నిమిత్తము రక్తము గార్చి మరణించి తిరిగి 3వ దినాన పునరుత్థానం తరువాతి ఈ మొదటి ఆదివారంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేయండి. సర్వశక్తి గల నీ నామాన్ని మేము కలిగిన వారంగా విశ్వాసములో కొనసాగటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. 8 వివాహ దినాలు కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేను పరిచర్యలో సేవలు మీరు మాకు తోడేయండి, నడిపించి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుమని, మేలైన వాటిని మేము కలిగినటకు నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాన్ని మాకు దయచేసి అలాగా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమేన్.